ఇవాళ ఈ తెలంగాణకి ఈ నిరుద్యోగులందరికీ నాయకత్వం వహించిన అవసరం ఉన్నది వేదిక పైన ఉన్న వాళ్ళ పైన. మేమంటున్నంటే మీరు చుట్టం చూపులాగా వచ్చిపోతున్నారు. కాబట్టి చుట్టం చూపులా కాకుండా మాకు నాయకత్వం వహించి ఈ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు మీరు సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మిమ్మల్ని ముందర మేము పెడతాం. కాబట్టి మాకు నాయకత్వం వహించండి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల మధ్య కూడా విద్యార్థుల నాయకుల మధ్య కూడా అప్పుడప్పుడు కొంత అభిప్రాయ భేదాలు వచ్చి కొంత విడిపోయే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ అందరి చేతి బిగిస్తేనే ఈ ప్రభుత్వాన్ని మనం నిలువరించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం మాదిరిగా నిరుద్యోగ ఉద్యమం నడిస్తేనే మనకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ప్రతి సంవత్సరం దేశంలో 80 లక్షల మంది డిగ్రీ గ్రాడ్యుయేట్స్ రోడ్లపైకి వస్తే 80 లక్షల మంది డిగ్రీ రోడ్లపైకి వస్తే దాంట్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇంకా 70 లక్షల మంది నిరుద్యోగులు మిగులుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగ వ్యవస్థ పైన సోయి లేదు, అవగాహన లేదు. రాష్ట్రంలో కేవలం రాజకీయ నాయకత్వం మాత్రమే నడుస్తుంది, రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. నిన్న ముంబైలో అజిత్ కుమార్ డిప్యూటీ సీఎం చనిపోయిండు. మాకేమనిపిస్తుందంటే రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎప్పుడు కూలిపోతా అని అనిపిస్తా ఉంది. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులకి ప్రధానమైన విలన్ ఎవరు? రేవంత్ రెడ్డి మాత్రమే విలను. ఎందుకంటే ఆయన కింద మంత్రులంతా తాబేదారులుగా వాళ్ళకి లెక్కలు కూడా తెలియదు. ఒక ఆయన 50,000 అంటారు, 60,000 అంటారు, 70,000 అంటారు. నిన్న ఎంపీ ఏకంగా 1,00,000 ఉద్యోగాల ప్రకటన చేసిండు. ఆ రాజు పాడబడుతున్నారు. నిన్న పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నంటే మేము సంవత్సరంలో ఇస్తాంలే, 5 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నాడు. మరి 5 ఏళ్ళైనా గుర్తుంది, ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలే. మరి ఇప్పుడు నిరుద్యోగులు అంతా ఇక్కడ ఉన్నారు, రోజు మెసేజ్లు పెడుతున్నారు, వాట్సాప్ లో కనపడుతున్నారు, అందరు ఉన్నారు. మరి ఈ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి. మనం ఏం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఉద్యోగాలు ఇస్తుంది? ఏం చేయాలని చెప్పండి. మరి అందరూ కథ కట్టుకుంటే హుస్సేన్ సాగర్ దులుకుదామా? మనం దులకడం కాదు, 119 మంది ఎమ్మెల్యేలని ఆ హుస్సేన్ సాగర్ లో నిండా ముంచాల్సిందే. నిండా ముంచితే తప్ప మనకు న్యాయం జరిగే పరిస్థితి కనబడతలేదు. కానీ నిరుద్యోగులేమో ఫోన్లల్లో నిమగ్నం అయిపోతున్నారు. నిరుద్యోగులేమో సమాజాన్ని పట్టించుకోవడం లేదు. రీల్స్లలో ఉంటున్నారు, యూట్యూబ్లలో ఉంటున్నారు, కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడం లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏమీ చేయట్లేదు, మనంగానే ఉంటున్నాం, ఫోన్లలో మునిగిపోతున్నాం. సమాజాన్ని చదవండి, ఏటీఎల్ కాలం చదవండి, తొలివేలు రవణ న్యూస్, మార్నింగ్ న్యూస్ ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఒక సమస్యని మన ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ సీజన్ బీసీ ఉద్యమాల కోసం కొట్లాడుతున్నాడు. పృథ్వీ అన్న పన్నులు 90 నుంచి కొట్లాడుతున్నాడు. 2001 నుంచి పృథ్వీ అన్నని విఠలన్నని చూస్తా ఉన్నాను. ప్రభాకర్ చౌదరి ఇద్దరం కలిసి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నిలిచి ఒక ప్రయత్నం చేసినాం. ప్రసన్న హరికృష్ణ అన్న మొన్న దాదాపుగా దగ్గరలో గెలవడానికి దగ్గర దానికి వచ్చి పోయాడు. ఇలా సభ జరుగుతుందంటే అది ఆయన సెలవులు ఇవ్వాల. ఎందుకంటే మొత్తం ఈ యొక్క బాధ్యతను మొత్తం కూడా తీసుకునేవారంటే ప్రసన్న హరికృష్ణ అన్ననే. ఆయన వెనక ఉంటాడు, కనపడాడు, కానీ వ్యవస్థను మొత్తం కూడా నడిపిస్తాడు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నందు సార్ ఉన్నారు, అలాగే మన రఫీ సార్ ఉన్నారు, గుజ్జ సత్యనారాయణ అందరూ కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా రాబోయే తరానికి నాయకత్వం వహించండి. ఇలాంటి మీటింగులే కాదు, ప్రతి మీటింగులలో మా నిరుద్యోగ సమస్య గురించి మీరు మాట్లాడాలా. మీ సమస్యలు మీకు ఉండొచ్చు, మీ బీసీ వాళ్ళు మీకు ఉండొచ్చు, మీ వేరే వేదికలు పంచుకోవచ్చు, కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడాలా. ఎందుకంటే ఇది రాబోయే తరం మొత్తం నాశనం అయిపోతున్నది. నేనేమంటున్నానంటే కేవలం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 31,56,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 31,56,000 మంది. దాంట్లో 2 లక్షల మందికి ఇస్తే ఇంకా 29 లక్షల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలలో 10 జిల్లాలలో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలా, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలా. హైదరాబాద్ మొత్తం నాన్ లోకల్ కబ్జాలో ఉంది. ఆ కబ్జాలో ఉన్న ఉద్యోగాలను వినిపించాలంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా స్కిల్స్ నేర్పిస్తే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఉద్యోగం మనకు దక్కడానికి అవకాశం ఉంది. మనలో లోపం ఉంది, ప్రభుత్వాల లోపం ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా 75%
ప్రైవేట్ రంగంలో స్థానిక ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా అమలు చేయడం లేదు. హామీలు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు. అలాగే వీళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఒక్కటి కూడా అమలు అయిందంటే ఇంతవరకు ఒక్కటి కూడా అమలు కాని ఒక పరిస్థితి. అమలు కావాలంటే ఏం చేయాలంటే ఒకటే మనకు శరణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది ఆమరణ నిరాదీక్షలు చేయడమా లేదంటే రోడ్డు ఎక్కడమా. 1,00,000 మంది రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా గవర్నమెంట్ భయపడుతుంది. కానీ మనం ఎప్పుడు చూసినా 5,000 మంది 10,000 మంది వరకే పరిమితమైన 3,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కి ముట్టడి చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయినది. మరి ఈ గవర్నమెంట్ ని కూల్చారనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా అయ్యారా? మెడబెట్టుకొని గొంతు పెట్టుకొని వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే పోలీసు భాషలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కూడా ఇక్కడికి వెళ్ళే విద్యార్థులకు వెళ్ళే వచ్చారు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అడుగడుగున పోలీసు విద్యార్థుల కంటే పోలీసులే రోడ్ల మీద ఎక్కుంటున్నారు. ఈయన ప్రోగ్రాం మొదలు పెట్టగానే ముందుగా పోలీసులు ప్రత్యక్షం అవుతున్నారు. ఏసీపీ, డీసీపీ అలాగే సిపి లాంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మా ఉద్యమాలను మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో పోలీసులు అంతే బాధ్యత వహించాలా. ఎందుకంటే మీరు మాకు కోఆపరేట్ చేయడం లేదు. ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేస్తున్న శాంతి భద్రతలు కరెక్ట్ కావచ్చు కానీ మాకు అన్యాయం జరుగుతుంది మీ యొక్క డ్యూటీ కారణంగా. కాబట్టి మీరు చూసి చూడట్టు వ్యవహరించండి. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ తమ్ముళ్ళు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. మొన్న గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే చాలా మంది ఎస్ఐలకు ఉద్యోగాలు రాకుండా పోయినాయి, సిఐలకు ఉద్యోగాలు రాకుండా పోయినాయి. వాటి కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ నుంచి ప్రతి ఒక్క పోలీసులు మా నిరుద్యోగులు సహకరిస్తే మేము ముందు పోవడానికి అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. వేదిక మీద ఇంకా చాలా మంది మన బ్రదర్స్ ఉన్నారు మాట్లాడడానికి, వాళ్ళకు కూడా అవకాశం ఉండాలి. కొందరు 2-3 విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి మన సమస్య కాబట్టి ఇంకో గంట సేపు వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం వినాలా. ఆకలైనా 6 గంటల వరకైనా ఓపిక ఉండాలా. మన సమస్య మీద మనం నిలబడకపోతే మన ఆదుకునేవాడు ఎవడుండడు, మన గురించి పట్టించుకునేవాడు ఎవడుండడు. కాబట్టి ఆ వేదిక మీద అందరినీ కూడా గౌరవించి ఖచ్చితంగా ఇంకొక 1 అవర్ వరకు మన ప్రోగ్రాం నడుస్తుంది. ఆ 1 అవర్ వరకు పులిహోర ప్యాకెట్లు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అవి తీసుకొని అయిపోయే వరకు ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పోకుండా మన ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ముందుకు పోదామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనము మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. అంతేకాదు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తంగా తట్టులేపుతున్నటువంటి తన యొక్క చదువు ద్వారా తట్టులేపిస్తూ ఇవాళ ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి ఒక యువ కిషోరం ప్రసన్న హరికృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక పైన ఉన్న సెకండ్ జనరేషన్ అని చెప్పేసి మా మిత్రుడు అన్నాడు అశోక్.